కొండనాలికి మొందేస్తే ఉన్న నాలిక పోయింది అన్నట్లు అసలు ఈ టికెట్ హైక్స్ రేట్ల కోసం గోల ప్రతిసారి ఎందుకు ముందు పెంచుకుంటారు ఆ తర్వాత ఎందుకు పెంచారు అంటారు. అటు కోర్టుతో చివాట్లు, ఇటు సర్కార్ సీరియస్, మధ్యలో బలైపోతుంది సినిమాతో పాటు థియేటర్ కూడా. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఏం చేస్తే ఈ రచ్చ తగ్గుతుంది? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఓ పెద్ద సినిమా విడుదలవుతుందంటే చాలు టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది ప్రతి పెద్ద సినిమాకు ఆయుధంగా మారుతోంది. అది కాలక్రమేణా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడదే అలవాటుగా మారింది. ప్రతిసారి మా సినిమాకు రేట్లు పెంచండి అని నిర్మాతలు కోరడం, పెంచాక హైకోర్టు అక్షింతలు వేయడం, గేమ్ చేంజర్ నుంచి ఇది జరుగుతూనే ఉంది. పుష్ప 2 తరువాత జరిగిన కొన్ని సంఘటనలతో టికెట్ హైక్స్ మీద ప్రభుత్వం గట్టిగానే నిలబడింది. కానీ లాభాల్లో 20% కార్మికులకిస్తే రేట్లు పెంచుతామంటోంది సర్కార్. దాంతో హరిహర వీరమల్లు, ఓజీ, అఖండ 2 లాంటి సినిమాలకు రేట్లు పెంచింది కూడా. కానీ హైకోర్టు అక్షింతలతో నిర్మాతలకు మాత్రం షాక్ తప్పట్లేదు. ప్రభుత్వంలోనే ఒకరేమో పెంచొచ్చని, మరొకరేమో వద్దని చెప్పడం ఆసక్తికరంగా మారింది. స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి పెంచొద్దని చెప్పిన తరువాత కూడా మెమోలు జారీ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీళ్ల మధ్యలో సింగిల్ థియేటర్ వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతోంది. ఒక క్రమబద్ధీకరణ వచ్చి పర్మనెంట్ సొల్యూషన్ వస్తే తప్ప ఈ సమస్య కొలిక్కి వచ్చేలా లేదు. ఏపీసీ సెంటర్లకు తగినట్టుగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉంటే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, ప్రేక్షకులకు మంచిది. అవన్నీ కాదు, ప్రశాంతంగా ఉన్న రేట్లతో వెళ్ళిపోతే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. ఇంత చిన్న లాజిక్ ఎందుకు నిర్మాతలు అర్థం చేసుకోలేకపోతున్నారు? మొండిగా ఎందుకు ముందుకు వెళుతున్నారు అనేది నిర్మాతలకే తెలియాలి. మరి దీనికి పరిష్కారం ఎప్పుడొస్తుందో చూడాలి. యాక్షన్ సినిమాలైనా అంచనాలు తప్పుతూ ఉంటాయి, కానీ కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే సినిమాలు మాత్రం ఖచ్చితంగా కాసులు కురిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు యంగ్ హీరోలంతా ఇదే దారిలో వెళ్తున్నారు. పండక్కే కాదు, పండగ తర్వాత కూడా పూర్తిగా నవ్వించడం పైనే ఫోకస్ చేస్తున్నారు మన కుర్రాళ్ళు. మరి ఎవరు వాళ్ళు? ఆ సినిమాలేంటి? నవ్విస్తాం, బాగా నవ్విస్తాం, కడుపులు చెక్కలైపోయేలా నవ్విస్తాం. ఇదే మా ఎజెండా అంటున్నారు మన కుర్ర హీరోలు. మాస్ బాట పట్టిన ఆడియన్స్ పల్స్ దొరుకుతుందో లేదో కానీ కామెడీకి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు హీరోలంతా. అందుకే పండగ నుంచే నవ్వించడం మొదలు పెడుతున్నారు కుర్రాళ్ళు. శర్వానంద్కు కామెడీ సినిమాలు బాగా కలిసొచ్చాయి. గతంలో ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మహానుభావుడు లాంటి ఎంటర్టైనర్స్ మంచి హిట్ అయ్యాయి. అలాగే సామజ వర్గమనతో కడుపులు చెక్కలు చేసిన రామ్ అబ్బరాజు శర్వాతో కలిసి నారీ నారీ నడుమ మురారి చేస్తున్నారు. ఇక తరుణ్ భాస్కర్ కూడా ఈసారి ఓం శాంతి 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 అంటూ కామెడీనే నమ్ముకుంటున్నారు. మలయాళంలో హిట్ అయిన జయ జయ హే సినిమాకు రీమేక్ ఈ ఓం శాంతి శాంతి శాంతి. జనవరి 23న రిలీజ్ కాబోతోంది ఈ చిత్రం. ఇదే కాదండోయ్, పేరులోనే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్న శ్రీ విష్ణు తన పేరుతో విష్ణు విన్యాసం అంటూ నవ్వించడానికి ఫిబ్రవరిలో వచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ అంతా కూడా కుర్ర హీరోలు కామెడీనే నమ్ముకుంటున్నారు. ఆస్కార్ బరిలో భారతీయ సినిమాలు మరో అడుగు ముందుకు వేశాయి. అకాడమీ అవార్డుల వేడుక సమీపిస్తున్న వేళ ఇండియన్ సినిమాలు ఆస్కార్ వేదికపై అద్భుతం చేయడానికి ముందుకొస్తున్నాయి. ఒకే నిర్మాణ సంస్థలోని 2 సినిమాలు అవార్డు రేస్లో ముందున్నాయి. మరి అవేంటి? అసలు ఈసారి ఏ సినిమాల్ని ఆస్కార్ ఊరిస్తుంది? ఆస్కార్ అవార్డులు దగ్గరకొస్తుంటే ఇండియాలో కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈసారి బరిలో హూంబలే ఫిల్మ్స్ నుంచి ఉత్తమ చిత్రం విభాగంలో కాంతారా 1, మహావతార్ నరసింహ సినిమాలొస్తున్నాయి. ఈ 2 జనరల్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఇది హూంబలే ఫిల్మ్స్ కథాబలాన్ని చూపిస్తోంది. ఈ 2 2025లో సంచలనం సృష్టించాయి. మహావతార్ నరసింహ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలోనూ పోటీపడుతోంది. ఈ విభాగంలో ఎంపికైన తొలి ఇండియన్ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ 2 చిత్రాలు ఉత్తమ దర్శకత్వం, నటుడు, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే విభాగాల్లోనూ పోటీపడనున్నాయి. భారతీయ నేతృత్వంలోని అంతర్జాతీయ చిత్రంగా వచ్చిన సిస్టర్ మిడ్ నైట్, తన్వి ది గ్రేట్ తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఆస్కార్ ఎంట్రీ సాధించాయి. జనవరి 22న తుది జాబితా రానుంది. ఇక బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశం అధికారికంగా హోమ్ బౌండ్ సినిమాను ఎంపిక చేసింది. మార్చి 15, 2026న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత బాగా కనిపించింది. కానీ ఇప్పుడేమో ఉన్నట్టుండి సడన్ గా మన హీరోల ముందు చాలా మంది హీరోయిన్లు కనిపిస్తున్నారు. కళ్ల ముందు ఆప్షన్స్ పెరిగిపోయాయి. అయితే ఇది కేవలం కుర్ర హీరోలకే, సీనియర్లకి మాత్రం కాదు.
మరి అంతగా మాయ చేస్తున్న ఆ కొత్త అమ్మాయిలు ఎవరో చూద్దామా? సీనియర్లకే హీరోయిన్ల కొరతుంది గాని కుర్రాళ్లకు మాత్రం కాదు. వీళ్లంతా అప్కమింగ్ హీరోయిన్లతో సెట్ అయిపోతున్నారు. వాళ్ల ముందు కలర్ఫుల్ ఆప్షన్స్ చాలానే కనిపిస్తున్నాయి. నానినే తీసుకోండి. ఓసారి నటించిన బ్యూటీతో మళ్లీ నటించడానికి ఇష్టపడరు నేచురల్ స్టార్. ప్రియాంక మోహన్ కు మాత్రమే 2 సార్లు ఛాన్స్ ఇచ్చారీన. ప్యారడైజ్ లో కయాదు లోహర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాని. దీని తర్వాత సుజిత్తో చేయబోయే సినిమాలో మమితా బైజు, అనస్వర రాజన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం ఈ ఇద్దరు కేరళ కుట్టీస్ పేర్లే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఛాంపియన్తో అనస్వర, డ్యూట్తో మమితకు తెలుగులో క్రేజ్ బాగానే పెరిగింది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సెకు వరుస ఫ్లాప్లున్న ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లాంటి బ్యూటీస్ కి సైతం అడపాదడపా ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. మొత్తానికి వీళ్లందరి ఎంట్రీతో కొన్నాళ్లు ఈ కొరత తీరిపోయినట్లే కనిపిస్తోంది. విజయమో వీరమరణమో అంటారు కదా. ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు హీరోలకి ఇదే బాగా సెట్ అవుతుంది. ఆప్షన్ లేదు, అర్జెంటుగా హిట్ కొడితే కానీ వాళ్ళు బయటపడరు. ఒకరిద్దరు కాదు, దాదాపు 1/2 డజన్ మంది హీరోలకి ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంకొక ఛాన్స్ అంటూ కొత్త సినిమాలతో రెడీ అవుతున్న ఆ హీరోలు ఎవరో తెలుసా? తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది టాలీవుడ్లో కొందరు హీరోలకు. వాళ్లు హిట్ కొట్టి కొన్నేళ్లవుతోంది. వచ్చే సినిమాలొస్తున్నా విజయం మాత్రం రావట్లేదు. అందులో శర్వానంద్ ఒక అడుగు ముందే ఉన్నారు. ఒకప్పుడు వరుస హిట్స్ కొట్టిన ఈయనకు కొన్నేళ్లుగా ఫ్లాప్లే వస్తున్నాయి. పండక్కి రాబోయే నారీ నారీ నడుమ మురారీపైనే ఇప్పుడు శర్వా ఆశలన్నీ. మాస్ మహారాజా రవితేజ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. ధమాకా తరువాత ఈయనకు మరో హిట్ లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా కనీసం 10 కోట్ల షేర్ని అందుకోలేకపోతోంది. తన ఫ్లాప్స్ పై తానే భర్త మహాశయులకు విజ్ఞప్తిలో సెటైర్లు వేసుకున్నారు రవితేజ. జనవరి 13న రాబోయే ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు మాస్ రాజా. మాచో హీరో గోపీచంద్ కూడా చాలా ఏళ్లుగా హిట్ లేకుండానే ఉన్నారు. ప్రస్తుతం ఈయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 7వ శతాబ్దపు కథతో వస్తోంది ఈ చిత్రం. అలాగే లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు కళ్యాణ్ రామ్ కూడా విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. మరి వీళ్లను గెలుపు ఎప్పుడు పలకరిస్తుందో? మాస్ సినిమాలు హీరోలు మాత్రమే చేయాలా? యాక్షన్ ఎపిసోడ్స్ అంటే కేవలం కథానాయకులు మాత్రమే నడిపించగలరా? మేం లేమా, మాకు చేత కాదా అంటున్నారు హీరోయిన్లు. తాజాగా సీనియర్ హీరోయిన్లంతా యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు కత్తులు కటార్లు పట్టుకుని దిగిపోతున్నారు. మరి వాళ్ళ దండయాత్ర ఏంటో ఓసారి చూద్దాం. సీనియర్ హీరోయిన్లంతా మరోసారి తమ తడాకా చూపించడానికి రెడీగా ఉన్నారు. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు గానీ ఒక్కొక్కరి ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైగా 2026లో యాక్షన్ సినిమాలతో వస్తున్నారు ఈ బ్యూటీస్. ఒక్కొక్కరి నుంచి కనీసం 2-3 సినిమాలకు తగ్గకుండా వస్తున్నాయి. సమంతానే తీసుకోండి, బంగారం అంటూనే ఫైట్ సిరక్ కొడుతున్నారు. మా ఇంటి బంగారం ట్రైలర్లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అటు యాక్షన్ పై ఫోకస్ చేశారు సమంత. గతంలో యశోదాలో అద్దిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన శామ్ ఇప్పుడు వాటికి తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక పండక్కి మన శంకర వరప్రసాద్ గారు అంటూ క్లాస్ చూపిస్తున్న నయన్ 2026లోనే రెక్కాయిలో రచ్చ చేయబోతున్నారు. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ తో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చారు. రెయిన్బో, కాక్టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అద్దిరింది. మాటలో చెప్పలేనంత మాస్గా మారిపోయారు నేషనల్ క్రష్. చేతిలో ఆయుధంతో బాక్సాఫీస్ ఎరిపెక్కించడానికి రెడీ అయిపోయారు ఈ బ్యూటీ. త్రిష కూడా చిరంజీవి విశ్వంబర్తో పాటు తమిళంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కూడా రామాయణ్తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. తమన్నా తెలుగు కంటే హిందీలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె గ్లామర్ తో పాటు యాక్షన్ పండిస్తున్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.